ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన డీసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ గారికి, గ్రంథాలయ చైర్మన్ గారికి, కైలాస్ సీనన్న గారికి, మిగతా పెద్దలందరికీ, కౌన్సిలర్లందరికీ నా నమస్కారం. ఈరోజు ఇక్కడ షబ్బీర్ అలీ గారి ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకొని మేము ఇక్కడ చిన్నగా అన్నదానం కార్యక్రమం చేపట్టినాం. మన రాజీవ్ గాంధీ గారు ఏంటంటే చిన్న వయసులోనే మొట్టమొదటి ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. అట్లాంటి గొప్ప మనిషి గురించి, ఆయన ఆశయాలను గురించి మనం ఈరోజు గుర్తు చేసుకొని ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తూ ఆయనకి మనం ఇట్లా చిన్న నివాళి సమర్పిస్తున్నాం. మేము దేశం కోసం ఆయన సేవలని మనం గుర్తు చేసుకుంటూ ఇట్లా నివాళులు అర్పించడం చాలా గొప్ప విషయం, గొప్పగా భావిస్తున్నాం మేము. ఆయన రాజీవ్ గాంధీ గారు యువతను గుర్తించి వారి పార్టిసిపేషన్ రాజకీయాలలో ఉండాలనే ఉద్దేశంతో ఓటు హక్కుని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించి యువతకి ఓటు హక్కులో రాజకీయాలలో భాగస్వాములు చేసి ఆయన గొప్ప పని చేసి మన యువతని రాజకీయాలలో భాగస్వాములు చేసిర్రు. అట్లాంటి గొప్ప మనిషికి ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్తే మన కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ అందరికీ. రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ.